కార్యకర్తలేమో ఒత్తిడి చేస్తున్నారు, కక్షలు తీర్చుకోండి, వాళ్ళని లోపల ఇచ్చేయండి, వీళ్ళని లోపల ఇచ్చేయండి, జగన్ అనేవాడిని అవసరమైతే లేపేసేయండి, జగన్ అనేటటువంటి సర్వనాశనం చేసేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాడు ఎక్కడా ఉండకూడదు ప్రపంచంలో, వాళ్ళు అసలు చచ్చిపోవాలా, లేకపోతే వాళ్ళందరూ నాశనం అయిపోవాలా, అప్పుడు మాత్రమే తెలుగుదేశానికి శాశ్వత అవకాశం ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడే మనం వాడేయాలి, అప్పట్లో జగన్ అట్లాగే వాడేశాడు అన్నటువంటిది ప్రెషర్ చేసుకొస్తున్నారు చంద్రబాబు గారి మీద ఒకవైపున కార్యకర్తలు సోషల్ మీడియాలో. చంద్రబాబు ఏమంటారు, అతను చేశాడు, కేసులు పెట్టాడు, వేధించాడు, కానీ శాంతం సర్వనాశనం అవ్వాలనుకుంటే సాధ్యమైందా? స్వయంగా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే రివర్స్ అయింది కదా. కాబట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసినా వాళ్ళందరి మీద ఇట్లాగే హెరాస్మెంట్ పెరిగితే కనుక అప్పుడు అతనికి బలం పెరుగుతుంది, అది ప్రమాదం అన్నటువంటిది ఆయన చెప్పేది. ఎందుకంటే ఒక వ్యవస్థని తుదముట్టించడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. అలాంటి తుదముట్టించే ప్రయత్నం జరిగితే తిరుగుబాటు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నటువంటి చంద్రబాబు గారికి తెలుసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీని తొక్కేయాలనుకుంటే ఆ బీజేపీ 2 సీట్ల నుంచి వాళ్ళు వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అయింది. ఇదే చంద్రబాబు గారు బీజేపీని సర్వనాశనం చేసేయాలని చాలా కష్టపడ్డారు, కానీ జరగలేదు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఐఎన్డీఏకి బాగా సపోర్ట్ చేయడం, అంటే యూపీఏకి సపోర్ట్ చేయడం, ఇన్ని జరిగింది, కానీ సాధ్యం కాదు. అలాగే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ కాదు. కాబట్టి పార్టీని సర్వనాశనం చేయడం అన్నటువంటి సాధ్యం కాదు. కాకపోతే వీళ్ళ కోరికలు తీర్చడం ఎట్లా అన్నటువంటి దాని మీదనే, అందుకని నిన్న బాబు గారు మీడియాతో మాట్లాడతా ఎట్లా పడితే అట్లాగా అనుకున్నట్టు కాదు, నేను బాధ్యతగా ఉంటానని చెప్పుకురావడం వెనకాల ఉన్నటువంటి మాటలు అయ్యే కనబడుతున్నాయి.